అందరినీ దీవించునుగాక. ఆమెన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా చాలామంది భావించిన వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి సంవత్సరం ఆచరించే వాళ్ళు ఉంటారు, ఆచరించని వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆచరించే వాళ్ళు గొప్పోళ్ళని కాదు, ఆచరించిన వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, ఆచరించే వాళ్ళు భక్తిపరులని కాదు, ఆచరించిన వాళ్ళు భక్తిహీనులని కాదు. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు అని అంటే, ఆచరించినా ఆచరించకపోయినా మంచిది అని కాదు, కానీ దేవునికి దగ్గరగా ఉండటానికి ఇది ఒక అవకాశంగా భావించారు పెద్దలు. అయితే దీన్ని ఏమంటారంటే లెంట్ డేస్ అని చెప్తారు. కొన్ని భాషాంతరాలు తీసుకుంటే గ్రీక్ సీజన్లో గ్రీక్ లాంగ్వేజ్లో వచ్చేసి దిస్ సీజన్ ఆఫ్ గ్రీఫ్ అంటారు. అంటే వేదన కాలం, శ్రమల కాలం ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇలా పెట్టారు, అసలు ఇది ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు ఇలా చేశారు అనేది ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఎక్కడ భస్మ బుధవారం గురించి ప్రకటించింది లేదు కదా. శ్రమల కాలం గురించి రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి, యేసుప్రభు రాకడ ముందు కొన్ని శ్రమలు కలుగుతాయి, కొంతమంది మిమ్మల్ని క్రైస్తవుల్ని హింసిస్తారు, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 7 ఏండ్ల మహాశ్రమల కాలాలు మీకుంటాయి అని చెప్పేసి ఇలాగా ప్రవచనాలు ఉన్నాయి. యోహాను భక్తులు ఇలా రాసుకుంటూ వచ్చారు. కానీ శ్రమల దినాలు అని ఒక 40 రోజులకి ఆపాదించినట్లు బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు. కానీ మరి మనం పాటించాలంటే పాటించొద్దు, పాటించాలా అంటే పాటించండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నారనంటే, దీన్ని ఎందుకు కేటాయించుకున్నారనేది చూద్దాం. 325వ సంవత్సరం క్రీస్తు శకం, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు వచ్చి ఆయన శరీరధారిగా ఈ భూలోకంలో సంచరించిన తర్వాత, మన కొరకు సిలువ వేయబడిన తర్వాత ఒక మాట అంటారు ఆయన, మీరెవ్వరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎక్కడుండి అన్నాడు? ప్రశాంతంగా కూర్చొని ఆయన చికెన్ తింటూనో చేపల కూర తింటూనో ఈ మాట చెప్పల, సిలువలో ఉండి రక్తం కారుస్తూ ఈ మాట చెప్పాడు. ఎలా చెప్పాడనంటే, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీరు మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఏడవాలి మన పిల్లల కోసం? ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే, ఆ సందర్భంలో యేసయ్య మన కోసం చనిపోవడానికి వచ్చిన మాట వాస్తవం. ఈ 40 రోజులు చనిపోలేదు ఆయన ఎప్పుడో మన కోసం చనిపోయాడు, మన కోసం తిరిగి లేచాడు, మరలా ఆయన రానై ఉన్నాడు. అయితే రానై ఉన్నాడు కనుక మనమేం చేయాలంటే ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపాటు? దేవుడు వస్తున్నాడు, ఆయనతో పాటు మనం కొనిపోబడాలి. కొనిపోబడడానికి మనకేం కావాలి? ఖచ్చితంగా ఏం కావాలనంటే బాప్తిస్మం అనే ఒక మంచి మార్గంలోకి, రక్షణ మార్గంలోనికి మనమందరం నడిపించబడాలి. బాప్తిస్మము అంటే ఏంటంటే నీటిలో మునిగి లేవడం కాదు. ఒక మనిషి మరలా చనిపోవాలి. చనిపోవడం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు పాపములను ఎప్పుడైతే విడిచిపెట్టి మీరు మారు మనసు పొందుతారో అప్పుడే మీరు మరలా బ్రతుకుతారు అని చెప్పి సెలవిచ్చారు. అయితే ఈ లెంట్ డేస్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, 325వ సంవత్సరం రోమన్ చక్రవర్తి, ఆయన పేరు కాన్స్టంటైన్ అనే వ్యక్తి క్రీస్తుని అంగీకరించాడు. చక్రవర్తి అనంటే రాజు కాదు, రాజుల కంటే రాజు చక్రవర్తి. ఒక 4 రాజ్యాలకి సంబంధించి వాళ్ళ పై రాజ్యంలో ఉన్నవాడిని కింగ్డమ్ అంటారు. కింగ్డమ్ అంటే చక్రవర్తి, కింగ్ అంటే రాజు. ఆ కింగ్డమ్ అనే వ్యక్తి ఏం చేశాడనంటే, ఆయా దేశాలకి క్రీస్తుని ప్రకటించాడు. ఎవరైనా సరే క్రీస్తుని తప్ప మరెవ్వరిని ఆరాధించకూడదని చెప్పాడు. అయితే దీనిలో మారు మనసు ఉందా అంటే, ఆయన మారు మనసు పొందాడు, ఆయన చెప్పాల్సిన మాట చెప్పాడు. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక విధంగా చెప్పాలంటే బానిసలుగా మార్చాడు. దీన్ని ఏమంటారు అని అంటే, వాళ్ళు ఒప్పుకోలు చేసుకోలేదయ్యా, వాళ్ళ పాపాలు వాళ్ళు విడిచిపెట్టలేదయ్యా, కానీ క్రైస్తవ మార్గంలోనికి నడిపించేశాడు. మరి దీనిలో నిజమెంతో అబద్ధమెంతో, ఎవరు భక్తిగా ఉన్నారో లేరో తెలియదు కనుక మనం ఏం చేద్దామని అంటే, అది ఎప్పుడు చేశారంటే, ది పోప్
గెర్గరీ ది గ్రేట్ అని ఆయన చెప్పేసి ఒక పోప్ గారు వచ్చారు, క్యాథలిక్కి సంబంధించిన ఆయన. ఆయన ఏం చేశారంటే ఒక 40 దినాలు, ఇంచుమించు 40 దినాలు, మొత్తం 46 రోజులు వస్తాయి. కానీ ఒక 4 రోజులు 6 రోజులు ఏం చేస్తారనంటే ఆదివారాలు వస్తాయి. భస్మ బుధవారం కాడ నుంచి ఈస్టర్ వరకు ఆదివారాలు వస్తాయి. ఈ 6 ఆదివారాలు తీసేస్తే 40 దినాలు కనబడతా ఉన్నాయి. ఈ 40 దినాలని వాళ్ళు ఏం చేశారనంటే ఒక 20 కౌన్సిల్స్గా చేశారు. అంటే రూల్స్, ఒక 20 రూల్స్ పెట్టుకున్నారు వాళ్ళందరూ కూర్చొని. ఆ 20 రూల్స్లో 5వ రూలే లెంట్ డేస్. లెంట్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారనంటే ఉపవాసం ఉండాలి, అనిష్ట కలిగి బ్రతకాలి, బూడిదను పోసుకోవాలి, ఇలా ప్రార్థన చేసేవాళ్ళు. ఇలా ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఉందంటే ఉంది, లేదు అని అనకూడదు. కానీ పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధులు చాలామంది ఎలాగ ప్రార్థన చేసేవాళ్ళు అంటే వాళ్ళు గోనె పట్ట ధరించి బూడిదను తన తలపైన వేసుకొని వాళ్ళకు వాళ్ళు తగ్గించుకొని ప్రార్థన చేసేవాళ్ళు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే మీరు ఉపవసించి ప్రార్థన చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక మీకు మీరు రహస్యమందు ఏం చేయాలి, మీ తలంటుకొని మీ ముఖమును కడుక్కొని ఉపవసించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నేను ఉపవాసం ఉన్నానని చెప్పేసి వస్త్రధారణ మార్చుకోవాల్సిన అవసరం లేదు, బాగా తగ్గిపోయావేంటమ్మా అంటే ఉపవాసం చేస్తున్నానని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే మన యేసయ్య ఏం చెప్తున్నాడు అంటే రహస్యమందు చూస్తున్నాడని దేవునికి మాత్రమే మీరు ఉపవసించి ప్రార్థన చేయమన్నాడు. అయితే ఈ లెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేసుకోవడమే. అంటే ఈ 40 రోజులు ప్రార్థన చేసి విడిచిపెడితే ఏ ఉపయోగం లేదు. నిత్యత్వంలో కనిపించాలి అని అంటే అయితే యేసయ్య రాకడన్నా అవ్వాలి, మనం పరిశుద్ధంగా బ్రతికి మన పోకడన్నా జరగాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా నిత్యత్వంలో ఖచ్చితంగా మనము ఉండము. లెంట్ డేస్లో నేను 40 రోజులు ప్రార్థన చేశానయ్యా, ఉపవసించి ఉన్నానయ్యా, 40 దినాలు నేను ఆచారబద్ధంగా ఉన్నానయ్యా, 40 దినాలు తలస్నానం చేశాను, 40 దినాలు నేనేమి తినకుండా ఏమి తాగకుండా నేను కష్టపడి ఉపవసించి ప్రార్థన చేశానన్నా నువ్వెవరో నాకు తెలియదు అని దేవుడు అంటాడు. ఎందుకంటే మార్గమై ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తండ్రి యొద్దకి చేరాలనంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి, యేసయ్యతో పాటు నడవాలి, వెంబడించాలి. అయితే లెంట్ చేయడం వల్ల ఉపయోగం లేదని నేను చెప్పను, ఉపయోగం ఉందని కూడా నేను చెప్పను. ఏం చేయాలనంటే ప్రతిదినం ప్రార్థన చేయవాడెవడో నిత్యత్వంలో వాడే కనబడతాడు. అయితే ఈ లెంట్ యొక్క ఒక చిన్న విశ్లేషణ ఇస్తాను. భస్మ బుధవారం అంటే ఈరోజు భస్మము అంటే ఏంటంటే బూడిద లేదా కాల్చివేయబడినది అని అంటారు. అయితే ఎవరిని కాల్చివేశారు, ఎవరిని చేశారు అన్న ఉద్దేశం కాదు. కానీ చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే యాజకులు మట్టలాదివారం వస్తే మట్టలు ఉంటాయి కదా, ఆ మట్టలు పట్టుకొని ఆ సంవత్సరం అంతా యాజకుడు ఆ మట్టల్ని దాచిపెట్టి రాబోతున్న సంవత్సరంలో భస్మ బుధవారానికి కాల్చేసి ఆ యొక్క బూడిదను తీసి వాళ్ళ నుదుటి మీద ఒక క్రాస్ సింబల్ వేసేవాళ్ళు. వాళ్ళే కథోలికులు. అయితే వాళ్ళు చేసిన మంచి పద్ధతి అంటే చెడ్డ పద్ధతి అంటే మంచిది కాదు, చెడ్డది కాదు. ఒక విశ్వాసిని మరింత పటిష్టత చేయడానికి, నడిపించడానికి, విశ్వాసంలో బలంగా ఉంచడానికి వాళ్ళు నడిపించుకుంటూ వచ్చారు. రాను 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 పద్ధతులు మారిపోయాయి, రాను రాను ఆ యొక్క ఆచారాలు మారిపోయాయి, రాను రాను భక్తిహీనత ఎక్కువైపోయింది, భక్తి పోయింది, భక్తిహీనత ఎక్కువైపోయింది. నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి లేకపోతే వేరే వేరే విషయాల గురించి ఇట్లా చేసుకుంటూ వచ్చారు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీ హృదయాలను చింపుకోండి, వస్త్రాలను కాదు. అయితే హృదయాలను చింపుకోవడం అంటే అర్థం ఏంటంటే మీ హృదయాంతరంగాల్లో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకొని దేవునితో మమేకమైపోవాలి. కానీ ఈరోజు ఏం చేస్తారంటే అందరూ హృదయాన్ని విడిచిపెట్టేసి అన్యాచారాలు, అన్యభక్తి ఇట్లా మాట్లాడుకుంటూ చేసుకుంటూ వస్తారు. ఏంటంటే ఆచారబద్ధంగా క్రిస్మస్ చేస్తారు. క్రిస్మస్ బైబిల్ గ్రంథంలో లేదుగా, ఎందుకు చేస్తున్నారు మరి అని అంటే చేయొచ్చు, చేయకూడదు, అది మన ఇష్టం. ఏంటంటే మీరు చేసే విధానం ఎలా ఉన్నదన్నది దేవునికి కావాలి. ఇప్పుడు ఉపవసించి ప్రార్థన చేసుకోమన్నారు కదంటే అవునయ్యా నేను కొంచెం తినగలుగుతాను, తర్వాత నేను తినకుండా ఉండలేను, తప్పులేదు, చేసుకోవచ్చు. అయితే మీ ముందు నాలుగు రకాలైన ఉపవాసాలు చెప్తాను. మీరు ఏ ఉపవాసమైనా చేయొచ్చు. కానీ చేసిన మీరు ఎవరికి దగ్గరగా ఉండాలంటే దేవునికి మాత్రమే దగ్గరగా ఉండాలి. యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే అది మీ వస్త్రములను
కాదు, హృదయము చింపుకో అని. 2వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. యోవేలు 2వ అధ్యాయం 12-13. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును ఉమ్, ఉమ్, ఆ, పశ్చాత్తాపడును. ఏం చింపుకోవాలంట? ఎందుకు ఈ మాట అన్నాడంటే పై వచనంలో ఏముంటుందంటే మనఃపూర్వకంగా, అంటే ప్రార్థన మనఃపూర్వకంగా చేయలేని వారు కూడా ఉన్నారా? చాలామంది ఉంటారు. ఏంటంటే చాలామంది ఏమంటారంటే అస్సలు నాకు మనశ్శాంతి లేదు అంటే మనసులో ఏం పెట్టుకున్నారు? యేసు ప్రభు లేడని అర్థం. యేసు ప్రభుల వారు మనసులో లేనప్పుడు ఎన్నో వచ్చి నెత్తి మీద కూర్చుంటాయి. ఎలా ఉండిద్దంటే పరిస్థితి, అందుకనే ఒక మాట ఉంటుంది, మీ భారములను యెహోవా మీద మోపుడి. అంటే భారం ఎక్కడుంది? ఇప్పుడు మనసులో ఉంది. ఇకనైనా కన్నీళ్లు విడుచుచు మనఃపూర్వకంగా దేవుని యొద్దకు వచ్చి మీరు ఉపవసించి ప్రార్థన చేయండి. ఇకనైనా అన్న మాట వచ్చినప్పుడు మనం ఆలోచించాలి. ఇకనైనా అంటే ఇప్పటి వరకు మన లోకంలో తిరుగులాడుచూ ఉన్నాం, లేదు ఆత్మానుసారంగా మందిరానికి వస్తున్నాం కానీ దేవునికి దూరంగా ఉన్నాం. ఈ 40 రోజులు మాత్రమే భక్తి చేస్తాను, ఈ 40 రోజులు మాత్రమే నేను దీక్ష పూనుతాను, ఈ 40 రోజులు మాత్రమే నా భక్తిని నేను పటిష్టత చేసుకుంటాను అని అంటే దేవుడు మనల్ని మీరెవరో నాకు తెలియదు అంటాడు. మెడవంచని తరము వారులారా ఎంతకాలం నేను మీకు చెప్తాను. శిష్యులతో అంటాడు, నేను ఎంతకాలం మీతో ఉంటాను, భయపడతారు ఎందుకు అంటే యేసు ప్రభు ఉంటేనే శిష్యులు భయపడ్డారు. మనము అదృశ్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు కొంతకాలం ఆరాధిస్తే పరలోకంలో చేర్చబడతామా? మన ఉద్దేశం, మన నిర్ణయం, మన యొక్క సిద్ధాంతం ఏంటంటే యేసు ప్రభు మరలా వస్తాడు. ఆయన వచ్చే సమయానికి మనం ఏమై ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో కూడా 40 రోజులు దీక్ష పూనిన వాళ్ళు, ఉపవసించి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయారంటే చచ్చిపోలా, బ్రతికే ఉన్నారు. ఎలా బ్రతుకున్నారు అని అంటే, నేను ఎక్కడుంటానయ్యా 40 రోజులు, 4 రోజులు ఉంటేనే ఆకృతి అంతా ఆహుతి అయిపోతుంది, ఇంకెక్కడుంటాను అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభు అలా ఖచ్చితంగా చేయమని ఏం చెప్పట్లా. నేను 4 రకాలు చూపిస్తాను, రాసుకోగలిగితే రాసుకోండి. ఫాస్టింగ్స్లో ఉపవాసాన్ని ఫాస్టింగ్ అంటారు. రెగ్యులర్ ఫాస్టింగ్ మొదటి మాట. రెగ్యులర్ ఫాస్టింగ్ అంటే సర్వసాధారణంగా ఉపవాసాలు ఉంటాం. ఎలాగంటే మనకు కష్టాలు వచ్చినాయి, ఫర్ సపోజ్ మన ఇంట్లో జరగకూడని కార్యం ఏదో జరిగిపోయి చాలా బాధలో ఉన్నప్పుడు, ప్రభువా మమ్మల్ని క్షమించండి నాయన, ఇది మా లోటుపాటు వల్ల జరిగిందని వాళ్ళకు వాళ్ళు ఉపవసించి ప్రార్థన చేసుకుంటారు. లేదంటే సేవకునికి చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేపిస్తారు. అలాంటి సందర్భం నేను చూపిస్తాను చూడండి. యెహోషాపాతు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. యూదా రాజైన యెహోషాపాతు ఆయన ఏం చేశాడనంటే, శత్రువులు చుట్టుముట్టేశారు. పక్కనున్న రాజులందరూ యెహోషాపాతును చంపాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. యెహోషాపాతు మీదకి కీడొచ్చిందని చెప్పి యెహోషాపాతు ఏం చెప్తాడంటే, చదవండమ్మా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. అంతటా యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనస్సు నిలుపుకొని ఆ ఆ ఆ చాలమ్మా చాలు. వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఈయన ఒక్కడే ఉపవాసం ఉండొచ్చుగా, రాజు ఈయన, రాజ్యం ఏంది, దండెత్తి రాబోతున్నది ఎవరి మీద కంటే పక్క రాజులందరూ ఏ అయితే రాజ్యాలు ఉన్నాయో వారందరూ యూదా రాజు అయిన యెహోషాపాతు మీదకి వస్తుంటే ఆయన ఏం చెప్తున్నాడనంటే, అందుకు యెహోషాపాతు భయపడి ఉపవాస దినమును ఆచరించండి అంటే అర్థం ఏంటంటే వచ్చి వెళ్ళిపోయేదాన్ని చేసుకోవడం అని అర్థం కాదు.
ఆయన ఒక్క దినమే చెప్పాడు ఉపవాస దినం అంతకుముందు చేశారని అర్థమా? చేయలేదు, అంతకుముందు ఎప్పుడు చేయలే. ఆ ఉపవాసం రాజ్యాల మీదకి వస్తున్నారని చెప్పేసి అంతకుముందు యోధ రాజుల్లో ఎవరు చేసినట్లుగా లేదు. యెహోషాపాతు ఏం చెప్తున్నాడు అంటే ఉపవాసం దినమును ఆచరించండి అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే గోనె పట్ట కట్టుకొని బూడిద తలపైన వేసుకొని వాళ్ళకు వాళ్ళు తగ్గించుకొని మీరు మాత్రమే యుద్ధము చేయగలిగిన దేవుడవు మీరే అని చెప్పేసి సమస్తమును దేవుని పాదాల చెంత పెట్టి వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. అయితే మనకు కొన్ని యుద్ధాలు ఉన్నాయి. ఎలాంటి యుద్ధాలు అంటే శ్రమలనే యుద్ధం. శ్రమల కాలం కాదు ఇది. యేసయ్య ఎప్పుడో మన కోసం శ్రమించాడు, కష్టపడ్డాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించాడు. మనం ఉన్నది ఏంటంటే కృపాకాలంలో ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కడవరి కాలంలో ఉన్నాం. ఈ కృప దాటిపోయింది అనుకోండి, మన మీద కృప చూపించేవాడు ఎవరుండరు. మీరు చూస్తే మన చిన్నతనంలో ఏ ఇంటికి వెళ్ళినా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ముందు ఏ కొట్టుకాడకి వెళ్ళి నుంచున్నా మంచినీళ్ళు తాగుతావయ్యా అనేవాళ్ళు. ఈరోజు మంచినీళ్ళు తాగుతావా కాదు, మంచినీళ్ళు మనమే కొనుక్కోవాలి. ఎవడన్నా ఇస్తున్నారు మంచినీళ్ళు? అంత ఆహారం పెట్టేవాళ్ళు చూసి ఏయ్యా తినలేదా, ఏమన్నా తినగలుగుతావా అని చెప్పేసి అనేవాళ్ళు. ఈ రోజులు అవన్నీ మారుకుంటూ వచ్చేసినాయి. ఎందుకనంటే కృపకాలం తగ్గిపోయే కొలది, మనుషులలో పాపం పెరిగిపోయే కొలది, ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ బయటకు వస్తాయి. యేసయ్య చెప్తూ ఉన్నాడు కదా, ఆయన రాకడ సమీపంగా ఉన్నది, మీకు ఇవే గుర్తులు. ఏ గుర్తులయ్యా? భూకంపాలు వస్తున్నాయి, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తూ ఉన్నాయి, దేశాల మీదకి దేశాలు, కొడుకు తండ్రి మీదకి లేవడం, తండ్రి కొడుకులను చంపడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటిని బట్టి మనకు భయమే లేదు, కానీ ఆయన వస్తే మనం సిద్ధపడి ఉన్నామా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ మొదటి ఉపవాసం ఏంటంటే ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపాటు కలిగిన నేను నీతో నిత్యత్వంలో ఉండాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. రెగ్యులర్ ఫాస్టింగ్ అంటారు దీన్ని. అంటే ప్రతిదినం ఉండమనా అంటే ఉండొచ్చు. ప్రతిదినంలో ఒక గంట గడిపినా ఉపవాసం అంటే మీనింగ్ చెప్తాను, మీకు అర్థమైంది. మనకి ఈ ప్రస్తుత కాలంలో మనకు బాగా ఉపయోగపడేది ఏంటంటే ఫోన్ పక్కన పెట్టేసి, అంటే ఒక్కొక్కళ్ళకి వాళ్ళు చేస్తున్న పనుల్లో, ఉద్యోగాల్లో, లేకపోతే వ్యాపారాల్లో ఆ ఫోన్ లేకపోతే పనులు జరగవు. కొంతమందికి ఆ ఫోన్ ద్వారానే కొన్ని ఓటీటీ యాప్స్ ద్వారా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఆ ఫోన్ ద్వారా చాలా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే దాన్ని పక్కన పెట్టేస్తే దేవునికి నువ్వు దగ్గర అవ్వడానికి కుదురుతుంది. రెండు, మన సొంత పనులు నిత్యం మనం తినడానికి, వండుకోవడానికి, చేసుకోవడానికి, ఉతుక్కోవడానికి ఇవన్నీ పక్కన పెట్టేస్తే, మన ఉద్యోగాలు పక్కన పెట్టేస్తే, వ్యాపారం పక్కన పెట్టేస్తే, ఎప్పుడైతే నువ్వు ప్రతి దినం చేసేది పక్కన పెట్టి దేవుని సన్నిధానంలో కూర్చుంటావో అదే నిత్యమైన ఉపవాసం. ఉపవాసము అని అంటే రెండు అర్థాలు. ఉప అంటే క్రిందకు, వాసము అంటే దగ్గరకు. దేవుని దగ్గరకు చేర్చబడిన వాడు ఎలా ఉంటాడనంటే, అతడు ప్రార్థన చేయగా, హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగించాడు. ఇలాగ భక్తులు కొంతమంది ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. అయితే మొదట మనం చేయాల్సిన ఉపవాసం ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండి, ఎన్ని శ్రమలు యెహోషాపాతు మీదకు వచ్చినా, మనకి చాలా శ్రమలు ఉన్నాయి, చాలా నిందలు ఉన్నాయి, చాలా అప్పుల భారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉపవసించి ప్రార్థన చేయండి. అంతేగాని ఈ 40 రోజులు భక్తిని ఆచరించొద్దు. 40 రోజుల వరకే భక్తి కాదు, మీ జీవితాంతం, మన జీవితాంతం, దేవుడు రాకడ సమయాంతరం వరకు మనం ఏం చేయాలనంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఉపవాసం దేవునికి దగ్గరగా ఉంటేనే అది ఉపవాసం. మీరు కడుపు కట్టుకొని, కాళ్ళు కడుపులో పెట్టుకొని వండుకున్నదంతా ముందున్నా కానీ అది ఫస్ట్ అవుతుంది, కానీ ఉపవాసం మాత్రం కాదు. మీరు ఎప్పుడైతే మీకు ఇష్టమైన దాన్ని విడిచిపెట్టుకొని దేవునికి ఇష్టంగా దగ్గర అవుతారో అది మాత్రమే ఉపవాసం. అంటే తినొచ్చు అయ్యానంటే తినొచ్చు, తప్పులేదు. ఎవరు చెప్పలేదు కానీ అంటే నన్ను మాత్రం మీరేమనుకోవద్దు, నేను బైబిల్లో ఉన్నా చెప్తున్నాను. తినొచ్చు అంటే తినొచ్చు. ప్రభువా అయ్యా నేను జ్యూస్ తాగుతానయ్యా, లేకపోతే పాలు తాగుతానయ్యా, నేను ఇప్పటి వరకు ఉండగలుగుతాను అంటే ఉండొచ్చు, తప్పులేదు. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే దేవునికి మాత్రమే దగ్గరగా ఉండటం, ప్రతి ఒక్క పనిని పక్కన పెట్టేయడం. పిల్లలు వస్తారా, వాళ్ళకు వండాలి, చెయ్యాలి, స్నానాలు చేయించాలి, ఇదంతా కాదు. అందరినీ విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధానాలు ఉపవసించి ప్రార్థన చేస్తావో అదే నిత్యమైన స్వచ్ఛమైన ఉపవాసం. రెండవ ఉపవాసం చూద్దాం. దీన్ని పాక్షికంగా ఉపవాసం అంటారు, అంటే పార్షియల్ ఫాస్టింగ్. దీనికి అర్థం ఏంటంటే చాలామంది సంతోషంగా భోజనం చేస్తారు,
సంతోషంగా, అంటే మనస్ఫూర్తి తిన్నానయ్యా, కడుపు నిండా తిన్నానయ్యా, ఇదొక ఉపవాసం. పీకల దాకా తిన్నానయ్యా. ఉన్నవారా బైబిల్లో? ఉన్నారు. ముక్కులో నుంచి కూడా వచ్చింది వాళ్ళు తింటే. ఇశ్రాయేలీలు ప్రజలు కడుపు నిండా తినడమే కాదు, పీకల దాకా తినడమే కాదు, ముక్కులో నుంచి కూడా వచ్చిందంట. అంటే అంత దారుణంగా తిన్నారు వాళ్ళు. లేనప్పుడు ఏమన్నారు అని అంటే, ఈ ఐగుప్తులో కాకరకాయలు కీకరకాయలు తిని తిని నోరంతా చేదైపోయింది, దేవుడు మమ్మల్ని విడిపిస్తే ఒక కానాను ప్రదేశానికి మేము వెళ్ళి సమృద్ధికరమైన జీవనాన్ని మేము జీవిస్తాము అని వాళ్ళు అనుకున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారనంటే, సమృద్ధిగా ఉన్నప్పుడు తిన్నారు, దాచుకోవద్దు అన్నప్పుడు దాచుకున్నారు, అది కానీ పాడైపోయింది. మీరు కూడా ఏం చేస్తారనంటే, పార్షియల్గా, పాక్షికంగా మీరు ఉపవాసం ఉండాలి అని అనుకున్నప్పుడు, ఒకవేళ మీరు ఉండలేకపోతే, మీ శరీరం మీకు సహకరించకపోతే, మీరు అంత భోజనం చేసైనా, అంత పాలు తాగైనా, అంత జ్యూస్ తాగైనా, ఏదో ఒక ఆహారం అంత తినైనా దేవునితో ఉపవాసం చేయొచ్చు. దానియేలు చేశాడు. ఎలా చేశాడో తెలుసా? ఆ రిఫరెన్స్ చూడండి. దానియేలు 10వ అధ్యాయము 23వ వచనం. ఆయన అంటాడు, మాంసం తినలేదయ్యా అంటాడు, చేపలు తినలేదయ్యా అంటాడు, నీసేం నేను ముట్టుకోలేదు అంటాడు. మరి భోజనం చేశాను అంటున్నావు, దేనికి భోజనం చేసావంటే చూడండి ఆయన చెప్తాడు. 10వ అధ్యాయం 23వ వచనం. 10వ అధ్యాయం 23 అమ్మా. చూడండి, 21 చూడండి. అక్కడ దానియేలు ఎప్పుడైతే మరుగు చేయబడిన పుస్తకాలు ఉన్నాయో, దేవుడు కొన్ని పుస్తకాలను తెరవబడలేదు దానియేలు గ్రంథంలో, మూసివేశాడు. అవి మూసివేసిన సందర్భం 9:23 చూడండి. నీ రిఫరెన్స్ తప్పు రాసుకున్నట్లున్నాను. అయితే ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, దానియేలు ఉపవసించి ప్రార్థన చేస్తాడు. ఎలాగంటే, నేను భోజనము చేయడానికి నేను ఎలా ఇష్టపడుతున్నానంటే, బ్రతకడానికి మాత్రమే. అంటే తిని తృప్తి పొందడానికి కాదు. మనకి చదవండి. ఒకసారి గట్టిగా. ఎన్ని వారాలు? 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటుంది. ఎందుకు చేయలేక ఉన్నాడు? ఎవరు చెప్పారు ఆయనకి సంతోషం ఎందుకు లేదు అని అంటే, ఆయన బ్రతకడానికి మాత్రం ఏదో తింటున్నాడు అంతే, చచ్చిపోకుండా ఉండడానికి. 21 రోజులు మంచినీళ్ళు తాగి బ్రతకొచ్చని కొన్ని శాస్త్రాలు చెప్పినాయి, సైంటిస్టులు చెప్పారు. అయితే దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధిలో ఉంటే, దేవుని యొక్క రాజ్యంలో ఉంటే 40 దినాలు ఒక వ్యక్తి భోజనం చేయలే, అన్నపానాలు చేయలే, నీళ్లు తాగల. దానియేలు గారు ఏం చేశారంటే, భోజనం తినడానికి గల కారణం ఏంటంటే బ్రతకడానికే తిన్నాడు. కానీ ఏదో కక్ష కట్టినట్టు తినలే. కొంతమంది అన్నం ఎలా తింటారు అంటే కక్ష కట్టినట్టు తింటారు, లేవరు. పళ్ళెం దగ్గర నుంచి 2 చేతులు అలా ఆనిచ్చి పైకి లేచే వరకు లేవరు, అంత కక్ష కడతారు. దానియేలు మాంసము కానీ ద్రాక్ష రసమును కానీ రాలేదు, స్నానాభిషేకములు కూడా చేయలేదంట. ఇప్పుడు దానియేలు మురుకోడు, 3 వారాలు స్నానం చేయలే. 2 రోజులు 3 రోజులు స్నానం చేయబోతున్నా పక్కన కూర్చోలేము మనం. దానియేలు స్నానం చేయలే. ఆయన ఎందుకు స్నానం దేనికి చేస్తారు? దేహం పరిశుభ్రంగా ఉండడానికి. ఆహారం ఎందుకు తింటారు? శరీరానికి బలం రావడానికి. పాలు ఎందుకు తాగుతారు? లేదా ద్రాక్షరసం ఎందుకు తాగుతారు? మత్తులుగా పడుకోవడానికి. ఇలాంటి సందర్భాలన్నీ, ఆయనకి ఇష్టమైన అన్నీ విడిచిపెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడా తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. మాంసం కూడా తినలేదని ఉండిద్ది అక్కడ. మాంసం తినలేదు, ద్రాక్షరసం తాగలేదు. ఈయన భోజనం దేనికి చేశాడని అంటే, ఆయన ఉన్న ఫాస్టింగ్ ఎలాంటిదంటే పాక్షికంగా, అంటే ఆయనకాయనే తగ్గించుకొని, ఆయనకాయనే నేను చేయగలుగుతాను, ఇంతవరకు తర్వాత నుంచి నేను చేయలేనన్న సమయంలో ఆయన భోజనం చేసేవాడు. దేనికంటే బ్రతకడానికి మాత్రమే. మనోళ్ళు కూడా ఈ 40 దినాలు
నేను ఉదయం తింటాను, సాయంత్రం తిన్నాను, మీ ఇష్టం. మధ్యాహ్నం తింటాను, ఉదయం రాత్రి తిన్నాను, మీ ఇష్టం. 3 పూట్ల తింటాను, దేవుని సన్నిధిలో ఉంటాను, మీ ఇష్టం. తప్పేం లేదు. తిండి దేవునికి హేయం కాదు. కడుపులోకి వెళ్ళినది ఏది మిమ్మల్ని అపవిత్రం చేయదు. మీ హృదయం మాత్రం మిమ్మల్ని మోసం చేస్తుంది. కనుక మీరేం చేయాలనంటే ఈ 40 దినాలు ఒక వ్రత దినంలాగా, లేకపోతే ఒక వ్రత నెలలాగా మీరు పాటించొద్దు, ఆచరించొద్దు. అన్ని జనుల ఆచారాలు అస్సలు చేయొద్దు. ఎందుకంటే మీరు ఆచరించాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే. ఆయన నిత్యత్వంలోకి మనల్ని చేర్చుకోవాలనంటే మత్తయి సువార్త 6:6లో ఒక మాట ఉంది. ఏంటంటే మీ తలను అంటుకొని మీ ముఖములను కడుక్కొని మనుషులకు కనపడకుండా నిమిత్తం, మనుషులకు కనబడకుండా మీరు ఉపవాసం చేస్తున్నారని దేవునితోనే రహస్యంగా గడపాలి. బిడ్డకు చెప్పి, నేను ఉపవాసం ఉంటున్నా, ఈరోజు నువ్వు కొండల మోత చేయొద్దు. నేను ఉపవాసం ఉంటున్నా, నీ బట్టలు నువ్వు ఉతుక్కో. నేను ఉపవాసం ఉంటున్నా, నీ పనికి నువ్వు వెళ్ళు, బయట టిఫిన్ చేసి. మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరిని పంపించిన తర్వాత ఈ రెండోది పార్షియల్ ఫాస్టింగ్, అంటే అన్నపానములను మాని. అన్నపానములు అంటే అన్నము, ఆహారము. పానము అంటే త్రాగేవి ఏదైనా సరే, ఒక మంచినీళ్ళే కాదు, తాగేది ఏదైనా ద్రవ పదార్థం మానేసుకున్నాడు. అన్నము మానేసుకున్నాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో గడుపుతూ ఉన్నాడు. ఎస్తేరు కూడా ఒక శ్రమ వచ్చింది. 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఆవిడేం చేస్తుందంటే, ఈ శ్రమల కాలంలో మనం పడలేమురా నాయనా, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాము, చాలా శత్రు సమూహాలు మన మీదకి వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎస్తేరు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ ఉపవాసాలు దేనికి ఉన్నారు అని అంటే, ఆయా పరిస్థితులన్నిటిని బట్టి వాళ్ళు ప్రార్థన మాత్రమే చేశారు. ఉపవాసం ఉండి, మీరు గమనించాలి, మాటలు అర్థం చేసుకోవాలి. ప్రార్థన మాత్రమే చేశారు. వాళ్ళ వస్త్రాలను కానీ, వాళ్ళ యొక్క పద్ధతులను కానీ, వాళ్ళ యొక్క ఆచారాలను కానీ, లేకపోతే వాళ్ళు ప్రతి దినము చేసేది కానీ వ్యతిరేకంగా ఏది చేయలే. కొంతమంది చేస్తారు, నేను ఎవరిని విమర్శించట్లేదు. మనోడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడికి వరకు వెళ్తాను నేను, అక్కడి నుంచి హద్దు పెట్టుకొని నేను దేవునితోనే గడుపుతాను అని అనుకున్నాడు అనుకోండి, అక్కడి నుంచి వచ్చేసి దేవునితో గడపాలి. కానీ అది చేస్తూ ఇది చేస్తానంటే అది పస్తు అవుతుంది. అంటే ఏంటంటే, నేను ఒక పూట వరకు దేవునితో ఉపవాసం ఉంటాను అని చెప్పేసి ప్రార్థన మాత్రమే చేయాలి. పని చేసుకొని ఉపవాసం ఉన్నాను అని అంటే అది ఉపవాసం కాదు. నువ్వు కడుపు పస్తుంచుకొని నీ పనికి వెళ్ళావు అంతే, దేవునితో గడిపింది లేదు నువ్వు. అలాంటి ఉపవాసం దేవుడు చేయమని మనకు చెప్పలేదు. మోషే గారు కూడా ఆయన ఫుల్ ఫాస్టింగ్ ఉన్నాడు. ఫుల్ ఫాస్టింగ్ ఉండి ఇప్పుడు చూడండి, నిర్గమాకాండం 19:15 వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన సీనాయి పర్వతం మీదకి వెళ్ళి రాతి పలకలను తీసుకొని వచ్చాడు. 19:15 సిద్ధముగా నుండి చేరకూడదని చెప్పి చాలమ్మా. పాళెంలోని ప్రజలందరూ వణకడానికి గల కారణం, ఎప్పుడు నువ్వే వెళ్తున్నావు, రాత్రింబగళ్ళ దేవునితో నువ్వే గడుపుతున్నావు. ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు మోషేని, ఏదో వచ్చి మాకు చెప్తున్నావు, రాతి పలకలు తీసుకొని వస్తున్నావు. ఇంతకుముందు పాత నిబంధన గ్రంథం వేరు, ఇప్పుడు నూతనమైన ధర్మశాస్త్రాన్ని నువ్వు మాకు తీసుకొచ్చావు, ఈ 10 ఆజ్ఞలు పాటించని చెప్తున్నావు. సీనాయి పర్వతం మీదకు నువ్వు వెళ్తున్నావు, దేవునితో గడిపానని చెప్తున్నావు. ఆ దేవుడు మాకు ప్రత్యక్షం అవడా, మేము చూడలేమా అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అవే ఫ్రమ్ సెక్షువల్ డిజైర్స్, అంటే స్త్రీకి పురుషునికి సంబంధం లేకుండా ఎన్ని దినములు? 3 దినములు. అంటే స్త్రీ సాంగత్యం లేకుండా మీరు ఉండాలి. స్త్రీలారా మీరు పురుషునితో కూడకూడదు. ఈ మాటలు ఎందుకు చెప్పారు అని అంటే మలిన పడకుండా పరిశుద్ధంగా ఉండడానికి. మీరు ఎప్పుడైతే ఆ కామపు కోరికలను ఆపుకోలేరో లేదా అదుపు చేసుకోలేరో దేవుని మహిమను మీరు చూడలేరు అని ఇశ్రాయేలు ప్రజలకు మోషే చెప్తా ఉన్నాడు. అయితే మనం కూడా కొన్ని సందర్భాల్లో మీరు బయట అన్యులైన వారిని చూస్తే వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే, వాళ్ళు భార్యకు భర్తకు వాళ్ళు దీక్ష పూనిన సమయంలో చన్నీళ్ళ స్నానం చేసి పడక కూడా కింద వేసుకుంటారు. వాళ్ళు ఒట్టి నేలన ఏం వేసుకోరు, కింద క్లాత్ కూడా వేసుకోరు, అలా పడుకుంటారు. ఎందుకు అనంటే వాళ్ళకున్న నమ్మకం
అటువంటిది దేవుడు ఈ నమ్మకాలన్నీ ఏం చెప్పట్ల. వాళ్ళ నమ్మకం మంచిదే, మనం ఎవరిని విమర్శించట్లా. కానీ మన నమ్మకం ఏంటంటే, మీరు ఎప్పుడైతే దేవుని మహిమను చూడాలి, దేవునితో మనం ఆ యొక్క ప్రజెన్స్లో మనం ఉండాలి, దేవునితో మనం గడపాలి అనుకునే వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే, నీ హృదయాన్ని నీవు చింపుకోవాలి, నీ యొక్క మనసును నీవు చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుచు. యోవేలు భక్తుడు అంటాడు కదా, ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు, అప్పటికి మళ్ళీ చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు మీరు ఉపవసించి ప్రార్థన చేయండి, మీ కన్నీళ్లు విడచండి, మనఃపూర్వకంగా దేవుణ్ణి అడగండి. ఉపవాసాలు 4 రకాలు. మొదటిది ప్రత్యేకంగా రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే ఉపవాసం. ఎలాంటి ఉపవాసం అంటే, మీరు ఇలా చేయాలనుకుంటున్నాను, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మా శ్రమలు ఇలా ఉన్నాయి, మాకు నిందలు ఇలా ఉన్నాయి, అప్పులు ఇలా ఉన్నాయి, నా భర్త మారట్లేదు, లేకపోతే నా భార్య మారట్లేదు, నా ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల కోసం నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనేది రెగ్యులర్గా జరిగేటువంటి ఉపవాసం. రెండవ ఉపవాసం, నేను కొంత సమయం దేవునికి కేటాయిస్తాను, మరి కొంత సమయం నా శరీరం బలహీన పడకుండా ఉండడానికి నేను ఎంతో కొంత ఆహారాన్ని తీసుకుంటాను. ఇది రెండవ ఉపవాసం. మూడవ ఉపవాసం ఏంటంటే ఫుల్ ఫాస్టింగ్. మోషే గారు ఉన్నారు 40 దినాలు దేవుని సన్నిధిలో ఉంటే. దేవుని సన్నిధి అంటే మందిరం కాదు, దేవుని సన్నిధి అంటే ఇల్లు కాదు. దేవునితో ఎప్పుడైతే మీరు గడపడానికి ఇష్టపడతారో, దేవుడు మీతో ఉన్నాడని ఆ స్పర్శను మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు మీరు ఫుల్ ఫాస్టింగ్ ఉండొచ్చు. ఇప్పుడు ఉండకూడదని చెప్పట్లా, ఉండమని చెప్పట్లా, దేవునితో మాత్రం గడపమని చెప్తా ఉన్నా. 4వ ఫాస్టింగ్, కామపు కోరికలు లేకపోతే మోహపు కోరికలు, వీటి నుంచి ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటుంది. అయితే నేను అంటాను, మేము అలా తప్పులు చేసేవాళ్ళం కాదు కదయ్యా, ఎందుకు ఆ మాట చెప్పావు అని అంటే, ఏ స్త్రీనైనా ఏ పురుషునైనా హృదయ వాంఛలు కలిగి మోహపు చూపు చూశారో అప్పుడే మీరు వాళ్ళతో వ్యభిచరించినట్లు అని అన్నాడు. అంటే చూస్తేనే తప్పు, ఇంతకుముందు పాత నిబంధన గ్రంథంలో చేస్తే తప్పు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడంటే, నీ చూపు సరిగా ఉండాలి, నీ మాట సరిగా ఉండాలి. ఒకరిని ఒకడు ప్రేమించలేకపోతే మీరు ఎన్ని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినా వ్యర్థమే. కనుక మీరు చేయవలసిన పని ఏంటంటే ఉపవసించి ప్రార్థన చేయండి. మనకందరికీ, మన సంఘానికి అందరికీ ఈ 40 దినాలు ఎవరి వైపు మీరు చూడొద్దు, ఎవరిని చూడొద్దు, ఏ భక్తుడిని మీరు ముందు పెట్టుకొని ప్రార్థన చేయొద్దు. ఒక్కళ్ళని చూపించి నేను ముగించేస్తాను. ఒకే ఒక్క ఆయన ఉన్నాడు మనకు మాదిరి, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన చెప్తుంది ఏంటనంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము బ్రతకడు, దేవుని నోటి నుంచి వచ్చు మాట వలన బ్రతుకుతాడు, ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అయితే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట మీరు వెతికితే నిత్య రాజ్యంలో మనం ఉంటాం. మనం కూడా ఏం చేయాలనంటే, దేవుడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి ఇలా మాట్లాడుతుంది, మీరు నాకు నమస్కరించండి, ఇక్కడున్న లోకాన్ని అంతటిని నేను మీకు ఇచ్చేస్తాను. లోకం ఎవరిది? దేవుడేగా సృష్టించింది. లోక అధిపతి ఎవరు? యేసయ్యేగా. కానీ వీడు ఎవరి దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, నాకు సాష్టాంగపడు అంటున్నాడు. ఏది 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన దగ్గరికి వచ్చి విసిగిస్తా అన్నాడు. 3 రోజులు, 2 రోజులు, 1 రోజు ఉపవాసం ఉంటే సాతానుగాడు మీ దగ్గర కూడా ఖచ్చితంగా వస్తాడు. ఆడికి భయం వల్ల ఒకటే, వాక్యం చెప్పాడంటే భయం ఉండదు, పాటలు పాడేవాడంటే భయం ఉండదు, పాస్టర్లు అంటే అసలే భయం ఉండదు. వాడికి అల్లా మోకరించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళంటే ఖచ్చితంగా భయమే. వాడు గడగడ వణుకుతాడు. చూసారా, ఇశ్రాయేలీలు ప్రజలు కూడా వాళ్ళల్లో కొంచెం అపరిశుద్ధత ఉన్నందు కారణంగా వాళ్ళని ఏం చేయాలనంటే, నువ్వు 3 దినాలు ఏకం చేయొద్దు, ఏకంగా ఉండొద్దని చెప్పు, కూడొద్దని చెప్పు. అయితే దేవుని యొక్క సన్నిధి వాళ్ళ మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వణికిపోయారంట. మరి మనం ఉంటామా దేవునితో? మన పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెట్టుకొని దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతామో, నిందారహితలో హృదయం గల వారు దేవుని దగ్గర ఆ యొక్క సన్నిధిని పొందుకుంటారు. అయితే మనం కూడా ఈ 40 దినాలు ఒక ఆచారంగా చేయొద్దు దయచేసి. చేసిన వారి సంగతి ఏంటంటే, దేవునికి వాళ్ళు దగ్గరగా ఉంటున్నారు, అలాగే దగ్గర ఉందామని మంచిని మాత్రమే మనం తీసుకుందాం, తప్పుగా ఏది తీసుకోవద్దు. ఎవరిని మీరు విక్రింతల పాలు చేయదు. ఇది తప్పు కాదు, మంచిది కాదు. అర్థమైందా? ఇది తప్పు కాదు, మంచిది కాదు, దేవునికి దగ్గర అవుతున్నారన్న ఒక ఉద్దేశం అంతే. అయితే ఈ భస్మ బుధవారం నుంచి ఈస్టర్ వరకు కూడా శ్రమల దినాలు కాదు. ఆయన ఎప్పుడో శ్రమించాడు, మన కొరకు రక్తం కార్చాడు,
చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా రానయ్యున్నాడు. మనకు కావాల్సిన మాట అదే. మరలా ఆయన వచ్చేసరికి మనమందరం సిద్ధపడి ఉందుము గాక. ఆమె